ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థులకు శుభోదయం. ఈరోజు నేను చెప్పబోయే విషయం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటాం, భారతదేశంలో ఓటింగ్ విధానం ఎంతవరకు వచ్చిందో మరియు ఓటరు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి అమలు చేస్తున్న కొత్త కార్యక్రమాలను గుర్తు చేసుకోవడానికి జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈరోజు ఓటు వేయడం అనేది ముఖ్యమైన ప్రజాస్వామ్య విధి అని మరియు ఓటు దేశ గమనాన్ని రూపొందిస్తుందని గుర్తు చేస్తుంది. 1950లో ఉనికిలోకి వచ్చిన భారత ఎన్నికల సంఘం స్థాపన దినం జనవరి 25. యువ ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు 2011లో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ముఖ్యంగా అర్హులైన ఓటర్ల నమోదును పెంచడమే ఎన్నికల సంఘం యొక్క ప్రధాన లక్ష్యం. ఇంతకు ముందు ఓటరు అర్హత వయసు 21 ఏళ్లు కాగా 1988లో దానిని 18 ఏళ్లకు తగ్గించారు. 1988 నాటి 60 మొదటి సవరణ బిల్లు భారతదేశంలో ఓటరు అర్హత వయస్సును తగ్గించింది. 1950లో భారత ఎన్నికల సంఘం స్థాపన దినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాము. వేడుకల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ముఖ్యంగా కొత్త ఓటర్లను ప్రోత్సహించడం, సులభతరం చేయడం మరియు నమోదును పెంచడం. భారతదేశ ఎన్నికల సంఘం స్థాపనకు గుర్తుగా దేశవ్యాప్తంగా 2011 నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. జాతీయ ఓటర్ల దినోత్సవం 2025 థీమ్ ఓటింగ్ లాగా ఏమీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వినియోగిస్తాను. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తి శ్యామ్ చరణ్ నేగి గారు. ధన్యవాదాలు.